కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్తో పూర్తిగా చెడిందా? ఇప్పటికే గత కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న కవిత ఇప్పుడు నేరుగా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. సొంతంగా జాగృతి పేరిట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ సీనియర్ లీడర్స్తో కయ్యానికి దిగడం చర్చనీయాంశం అవుతుంది. అసలు కవిత మొదలు ఏముంది? ఎందుకు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు? గత కొంతకాలంగా రాజకీయంగా కల్వకుంట్ల కవిత వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారాయి. ఆమె రాజకీయ ప్రయాణం లిక్కర్ కేసులో అరెస్టు తర్వాత ఒక్కసారిగా మలుపు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం సాగించిన కవిత లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉంటే తనను పార్టీ పట్టించుకోలేదన్న ఆవేదనతో ఉన్నారు. బయటకు వచ్చాక అనేక సంఘటనలు జరిగాయి. తండ్రికి రాసిన లేఖ లీకయ్యాక బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ అంతరం మరింత తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. తాజాగా కవిత బీఆర్ఎస్ సీనియర్ లీడర్లపై చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఇక గులాబీ పార్టీతో ఆమెకు పూర్తిగా తెగతెంపులయ్యాయా అంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ నేతలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆమె నేరుగా దాడికి దిగడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలకు కారణం కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఈ లేఖ లీక్ అవడంతో పార్టీలో అంతర్గతంగా కలకలం రేగింది. రజతోత్సవ సభలో పార్టీ బలహీనతలు, బలాలు అన్నీ బహిరంగంగా చర్చకు వస్తాయని కవిత భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె పార్టీకి ఉన్న ప్లస్ మైనస్ పాయింట్లను స్పష్టంగా రాసి కేసీఆర్కు లేఖ అందజేశారు. ఆ లేఖ బయటకు రావడంతో మీడియాలో సంచలనం రేగింది. ఇదే సమయంలో కవిత అమెరికాలో ఉండటం వల్ల ఈ లేఖ నిజమా కాదా అనే విషయంలో స్పష్టత రావడానికి కొంత సమయం పట్టింది. లేఖ అసలైనదేనా లేక మరెవరైనా వ్యూహాత్మకంగా లీక్ చేశారా అన్న ప్రశ్నలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది. ఈ సంఘటనతో అంతర్గత వ్యవహారాలతో మరోసారి వార్తల్లో నిలిచింది బీఆర్ఎస్. కవిత భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు ఏ దిశగా సాగుతాయో అన్న ఉత్కంఠ పెరిగింది. ఇక ఈ లేఖ లీక్ ప్రస్తావన, పార్టీ నేతల స్పందన, కవిత వైఖరి అన్నీ కలిపి బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయాలపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో లీకైన లేఖపై ఆమె స్పష్టతనిచ్చారు. అది నిజంగా తానే రాసిన లేఖ అని బహిరంగంగా అంగీకరించడంతో రాజకీయ వర్గాల్లో బాంబు పేలినట్లయింది. ఈ ప్రకటనతో కారు పార్టీలో కుటుంబ విభేదాలు పీక్స్కి చేరాయన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత నుండి కవిత తరచూ బీఆర్ఎస్ నేతలపై మండిపడుతూ వస్తున్నారు. తండ్రి కేసీఆర్పై మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా ఆయన చుట్టూ ఉన్న నేతలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ను దేవుడితో పోలుస్తూ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ మాటలతో కవిత పార్టీ అంతర్గత పరిస్థితులపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచినట్టే అయింది. ఈ సంఘటనలన్నీ కలిపి చూస్తే బీఆర్ఎస్లో కవిత స్థానం, భవిష్యత్తు పాత్రపై పెద్ద చర్చ మొదలైంది. ఆమె ప్రతి వ్యాఖ్య, ప్రతి చర్య పార్టీ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలకు దారి తీస్తోంది. ఆ లేఖ లీకైన తర్వాత నుంచి కవిత చేసిన కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్య పెద్ద చర్చకు దారితీసింది. ఆ దెయ్యాలు ఎవరు అన్న ప్రశ్న కవితను ప్రతిసారి వెంబడిస్తూనే ఉంది. కాని ఆమె మాత్రం సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతానంటూ దాటవేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా కవిత ఇప్పుడు పార్టీకి దాదాపుగా అంటీముట్టని స్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకుండా తన తెలంగాణ జాగృతి సంస్థను మళ్లీ యాక్టివేట్ చేశారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ జాగృతి నేతలను చురుగ్గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ చర్యలన్నీ ఆమె బీఆర్ఎస్కు దూరంగా వెళ్తున్న సంకేతాలుగా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆమె బీఆర్ఎస్కు పూర్తిగా దూరమవుతారా? లేక సమయం వచ్చినప్పుడు పెద్ద సర్ప్రైజ్ ఏదన్నా ఇస్తారా? అంటూ సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతుంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేపాయి. తనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన కూడా వచ్చినట్లు వెల్లడించారు. అయితే తాను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని, అలాంటి ప్రతిపాదనను ఒప్పుకోలేదని స్పష్టంగా చెప్పడంతో ఈ విషయం చుట్టూ రాజకీయ రగడ రాచుకుంది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు ఇది బీఆర్ఎస్పై దాడి చేసే కొత్త ఆయుధంగా మారింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కవిత ఈ స్థాయి వ్యాఖ్యలు చేసినా కూడా బీఆర్ఎస్లోని ముఖ్య నేతలు బహిరంగంగా ఆమెపై విమర్శలు చేయలేదు. అందరూ మౌనంగా వ్యవహరించడం గమనించదగ్గ విషయం. అయితే దీనిపై రియాక్ట్ అయిన జగదీష్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు కవిత. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించడం బీఆర్ఎస్లో మరోసారి వాతావరణాన్ని వేడెక్కించింది. పేరు ప్రస్తావించకపోయినా ఆమె చేసిన కామెంట్స్ పూర్తిగా జగదీష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కవిత కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా ఊపందుకుంది. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవితకు బీఆర్ఎస్లోని పలువురు బీసీ నేతలు మద్దతు పలికారు. ఇతర ఏ సామాజిక వర్గ నేతలను కూడా కవిత అస్సలు పట్టించుకోవడం లేదట. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జాగృతి బలోపేతం కోసం కృషి చేస్తారని చెబుతున్న కవిత ఆ సంస్థనే పార్టీగా అనౌన్స్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్క బీసీ నేతలే ఆమె వెంట కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కవిత వేస్తున్న అడుగులు ఎటో అన్నది.